రీసెంట్గా మంత్రి నారాయణ గారు చేసిన వ్యాఖ్యలు అనేవి అమరావతి నిర్మాణం మీద కొన్ని ప్రశ్నలు అయితే రేకెత్తినాయి అనమాట. ఆ ప్రశ్నలు ఏంటి అంటే, మనందరికీ తెలుసు కదా, రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్ ద్వారా అమరావతికి 15,000 కోట్లు నిధులు అంటే అప్పు ఇవ్వడానికి అయితే సిద్ధమవుంది అమరావతిలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం. అయితే ఇలాంటి సందర్భంలో వరల్డ్ బ్యాంకు విజిట్ చేశారు, అమరావతి ప్లేస్కి విజిట్ చేస్తారు. ఎందుకంటే ఒకవేళ మేము డబ్బు ఇస్తే ఆ డబ్బుకి రిటర్న్స్ ఉంటాయా, ఆ డబ్బులు సేఫ్గా మాకు తిరిగి వస్తాయని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇన్స్పెక్షన్ ఉంటుంది. ఎందుకంటే 15,000 కోట్లు ఊరికని ఇవ్వరు కదా, వాళ్ళు ఇన్స్పెక్షన్ అయితే చేస్తారు. అయితే వాళ్ళు అమరావతి ఏరియా పరిసర ప్రాంతాలు మొత్తం చూసి ఒక నెగిటివ్ రిపోర్ట్ని, అంటే అమరావతి మీద ఒక నెగిటివ్ రిపోర్ట్ని అయితే వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు వరల్డ్ బ్యాంక్ హెడ్కి ఇచ్చారనమాట. అంటే దీనివల్ల ఏమైనా జరిగిందంటే, అమరావతి రాజధాని నిర్మాణానికి పనికిరాదు, అమరావతి వరద ప్రభావిత ప్రాంతం, అక్కడ కనుక రాజధాని ఏర్పాటు చేస్తే చాలామంది పేదలు ఇబ్బంది పడతారు అని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ ఒక నెగిటివ్ రిపోర్ట్ని వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు వరల్డ్ బ్యాంక్ హెడ్కి ఇచ్చారనమాట. దీనివల్ల ఏం జరిగిందంటే, ఇప్పటి వరకు 15,000 కోట్ల స్థాయి అమరావతికి వస్తుంది అనుకుంటే అమరావతికి రాకుండా పోయింది అని చెప్పేసి సాక్షాత్తు మంత్రి నారాయణ గారే, ఎవరైతే అమరావతి బాధ్యతలు చూస్తున్న నారాయణ గారే ఈ వ్యాఖ్యలు చెప్పడం అయితే జరిగింది. అయితే దీనివల్ల అమరావతి నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడే మనందరికీ తెలుసు, వైసీపీ అది వరద ప్రభావిత ప్రాంతం, అక్కడ భూములు చాలా పంట పొలాలు ధ్వంసం అయితే పేదల నష్టం కలుగుతుందని చెప్పేసి వైసీపీ ఆరోపణలు చేస్తున్న సందర్భంలో వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ అనేది ఒక రకంగా పెను సంచలనాన్ని అయితే సృష్టించింది. నిజంగా అమరావతి రాజధాని నిర్మాణంగా పనికిరాదా అన్న డౌట్లు అయితే వ్యక్తం అవుతున్నాయి. కాకపోతే ప్రభుత్వం ఏమంటుందంటే, మేము మా దగ్గర ఉన్న భూముల ద్వారా అమరావతి రాజధాని నిర్మాణాన్ని కొనసాగిస్తూ అమరావతి రాజధాని నిర్మాణానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి ఒకవైపు నిర్మాణాలు కొనసాగిస్తూ పోతున్నారు. కాకపోతే వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ అయితే నెగిటివ్గా ఉంది. చూడాలి మరి ఈ యొక్క అంశం అనేది ఏ వైపుకి వెళ్తుంది అనేది. ఏదేమైనా కానీ వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన రిపోర్ట్ అనేది ఒక రకంగా పెను వివాదాన్ని అయితే సృష్టించింది. దాన్ని మంత్రి నారాయణ కూడా అంగీకరించారు. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.